మనం బంగారప్ప గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ కూడా ఇందులో ఉంది. మనం ఇది కూడా వ్యూవర్స్‌కి చెప్పాలది. ఇది కూడా స్మోకింగ్కి రిలేటెడ్ అనుకోండి. బంగారప్ప గారి ఇన్సిడెంట్ హ్యాస్ అ కనెక్షన్ విత్ స్మోక్. యాక్చువల్గా స్మోక్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్, స్ట్రేంజర్స్ టుగెదర్ యాక్చువల్లీ. అంటే ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇట్స్ నాట్ ఎన్కరేజ్డ్ అండ్ నాట్ హెల్దీ, బట్ దెన్ స్మోక్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. నేను ఇది కూడా లా బ్రేకింగే. పుట్టపర్తి వెళ్ళాను నేను 91లో. పివి నరసింహారావు గారు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి హయ్యర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇనాగ్రేషన్కి వచ్చారు ప్రధానమంత్రి గారు. నేను అనంతపురంలో ఈనాడు ఎడిషన్ కోసం డెప్యుటేషన్ మీద వెళ్ళాను. సో నన్ను అక్కడ ఈ ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి డిప్లాయ్ చేశారు. చేస్తే వెళ్ళా. సరే మార్నింగ్ హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయింది. మధ్యాహ్నం ప్రధానమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్. సో ప్రధానమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి రాజీవ్ గాంధీ చనిపోయిన కొత్త రోజులు అవి. సో సెక్యూరిటీ చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళు. సో మన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ చాలా నిశితంగా పరిశీలించేవాళ్ళు అందరినీ. అప్పుడే మెటల్ డిటెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయినాయి మన దేశంలో, అంతకుముందు లేవు. సో ప్రశాంతి నిలయం కాంప్లెక్స్లోకి వెళ్తున్నా. ఐ క్యారీడ్ మై సిగరెట్స్. ప్రశాంతి నిలయం కాంప్లెక్స్ మొత్తం సిగరెట్ స్మోకింగ్ ఇస్ బ్యాండ్. నో స్మోకింగ్ జోన్. నో స్మోకింగ్. మనకి తెలియదు ఆ సంగతి, నిజంగా తెలియదు. విల్ఫుల్గా లా బ్రేక్ చేసే ఉద్దేశం ఎప్పుడు లేదు, తెలియదు అది. నేను ఇంకొక ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు కలిసి ఒక రూమ్, మాకు ఒక కాటేజ్ ఇచ్చారు, అందులో ఉన్నాం. ఒక మూలకు ఉండేది. సో అక్కడ స్మోక్ చేసినా పెద్ద ఎవరికి తెలిసేది కాదు. దేర్ వర్ నో స్మోక్ డిటెక్టర్స్ అండ్ అలామ్స్, అలా టెక్నాలజీ కూడా ఏం లేదు. సరే నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గరికి వచ్చాను. వస్తే జేబులో ఉన్న అగ్గిపెట్టే సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకున్నారు. సిగరెట్స్తో మనం ఏం చేస్తాం, అగ్గిపెట్ట లేకుండా సో వీ క్యాంట్ లైట్ ఇట్ అప్. అందుకని అగ్గిపెట్ట తీసేసుకున్నారు. లోపలికి వెళ్ళాను. ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక క్లాస్ రూమ్లో, స్కూల్ క్లాస్ రూమ్లో పెట్టారనమాట. పెద్ద క్లాస్ రూమ్ అది. చాలామంది నాయకులు వచ్చారు. ముందర ప్రెస్ వాళ్ళకి ఏర్పాటు చేశారు. కొంతమంది ర్యాండమ్గా అక్కడ ఎక్కువ మంది కాదమ్మా, మొత్తం అంతా ప్రింట్ మీడియానే. ప్రింట్ మీడియా కాకపోతే అదర్ మీడియా ఎలక్ట్రానిక్ ఏంటంటే ఆల్ ఇండియా రేడియో, లేకపోతే దూరదర్శన్, పీటీఐ, యుఎన్ఐ, అంతే. ఈ రెండు వైర్ సర్వీసెస్, మిగతా అంతా ప్రింట్. సో మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉండేది. మొత్తం అంతా 15 మంది ఉండేవాళ్ళు, 20 మంది ఉండే మ్యాక్సిమం. ఫోటోగ్రాఫర్లు కూడా 5-6 పేపర్ల నుంచి వచ్చేవాళ్ళు అంతే. సో ఇట్ వాజ్ నెవర్ క్రౌడెడ్. క్రిక్కిరిసిన విలేకరుల సమావేశం అని రాస్తే 20 మంది ఉన్నట్లు లెక్క. అర్జున్ సింగ్ గారు నా పక్కనకి వచ్చినారు. ఆయన హెచ్ఆర్డి మినిస్టర్. విచ్ పేపర్ యూ రిప్రజెంట్ అని అడిగారు. సార్ ఈనాడు. ఓకే, దట్స్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ సార్. ఐ నో అన్నాక ఆయన ఏం చెప్పారంటే, ఐ వాజ్ ఆల్సో స్పెషల్ కరెస్పాండెంట్ ఇన్ ద స్టేట్స్మన్ ఇన్ మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. అబ్బో సార్, దట్స్ రియలీ గ్రేట్, వెరీ ఇన్స్పిరేషనల్, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఐ కెన్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ లైక్ యూ ఆర్ యూనియన్ మినిస్టర్. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా పిఎం గారు రావడానికి టైం ఉంది. దర్ ఇస్ స్టిల్ అట్లీస్ట్ అపాయింటెడ్ టైం కంటే కనీసం 45 minutes టైం ఉంది ఇంకా. సో అక్కడ అలా కూర్చొని ఉన్నాం. ఇంత లోపల ఒక ఆయన పొడవుగా సన్నగా వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని ఆ తలుపు దగ్గర నిలబడి నన్ను ఇట్లా నా వెంప పాయింట్ చేసి పిలిచారు. పిలిస్తే అర్జున్ సింగ్ గారు నా వైపు చూస్తున్నారు, నేను ఆయన వైపు చూసా. ఐ డోంట్ నో నన్ను ఎందుకు పిలిచాడైనా. నాకు ఆయనతో పరిచయం లేదు. నేనేదో ఈనాడు రిపోర్టర్ని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడిని. నాకు తెలిసి ఆయన ఎవరో. బట్ దెన్ పిలుస్తుంటే నేను ఒక ర్యాండమ్గా ఎలా పిలిచారు ఇట్లా పిలుస్తున్నారు నన్ను పాయింట్ చేసి. నేను నన్ను కాదేమో ఇటువంటి చూశాను. చూసి మళ్ళీ ఆయన వైపు చూస్తే ఇట్లా అన్నారు, నిన్నే పిలుస్తున్నాను. సరే వెళ్తే భుజం మీద చేసి పక్కకి తీసుకెళ్ళారు. ఐఎమ్ బంగారప్ప, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సార్ ఐ నో సార్. యు ఆర్ మిస్టర్, నా పేరు చెప్పా, పలానా పత్రిక అని చెప్పా. ఓకే, డూ యూ స్మోక్? ఐ థింక్ యూ స్మోక్. ఐ డోంట్ నో హౌ హీ రికగ్నైజ్డ్ ఇట్. ఎట్లా తెలుస్తుంది? తెలీదు, అలా తెలీదు. గెస్, ఇట్ వాజ్ ఎ గెస్ వర్క్.
So ఒక wild guess. Wild guess. And I said yes. Then, do you have cigarettes? I said yes, but I don't have match. Matchbox. Then he said, that I have. Security did not frisk me. సీఎం కాబట్టి చెక్ చేయకుండా పంపించేశారు. That I అగ్గిపెట్టుందా? have. But where do we smoke? And that's when I came to know that entire Prashant Nilayam is a banned area. ఆయన చెప్పారు బట్ టూ మచ్ ఆఫ్ అర్జ్ బాస్. తాగేయాలి ఇప్పుడు ఎట్లయినా. సరే నేను ఆ స్కూల్కి వచ్చినప్పుడే నేను ఊరికనే ఒకసారి అలా తిరిగి వచ్చాను. ఐ ఫౌండ్ కొంచెం చాలా దూరంలో వాష్రూమ్స్ ఉన్నాయి. వాటి వెనకాల కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్కి వాష్రూమ్స్కి మధ్యలో కూడా కొంచెం జాగా ఉంది. దట్ ఈస్ ఎ సీక్రెట్ ప్లేస్. అక్కడికి సెక్యూరిటీ వాళ్ళు కూడా రారు, ఎందుకంటే ఆ తర్వాత ఏం లేదు, అంతా ఓపెన్ ల్యాండ్. సో అక్కడికి వెళదామంటే అది వెళ్ళాం. దేర్ వి హ్యాడ్ ఎ స్మోక్. ఆయన మీతో పాటుగా అంత దూరం నడిచి వచ్చారు. సో సెక్యూరిటీ వాళ్ళు దూరంగా నిలబడ్డారు. వి వెంట్ దేర్, వి హ్యాడ్ ఎ స్మోక్ అండ్ కేమ్ బ్యాక్. సో ఇక్కడెక్కడ ఎవరితోనూ లభించినటువంటి ఒక ఆపర్చునిటీ అవును ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి సిగరెట్ తాగేశారు అసలు. సో ఇప్పుడు మనం